హలో గాయస్, మేమైతే పొద్దున్నే లేచి చెన్నైకి అయితే స్టార్ట్ అయ్యాము ఇండస్ట్రియల్ విజిట్కి. మేమైతే ఈ వెహికల్లో ఇక్కడ నుంచి రేణిగుంటకి వెళ్తాం. రేణిగుంట నుంచి చెన్నైకి ట్రైన్ అనమాట. బాగుంది కదా తార్. ఇది ఒరిజినల్ తార్ కాదు, స్పీకరు. ఇది మేము వెళ్ళే వెహికల్ అనమాట. సరే, ఎట్లా వస్తున్నారు? ఇప్పుడే రేణిగుంట రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. టైం అయితే 3 o'clock అవుతుంది. మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే ట్రైన్ నెంబర్ 17652 చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ 3:55కి ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వస్తుంది. ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 5. మా క్లాస్ వాళ్ళు అయితే అందరూ స్టేషన్కి రీచ్ అయ్యారు. వీడు మా ఫ్రెండ్ ప్లేయర్. 40 minutes వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్ టైంకి అయితే వచ్చింది, 3:55 టైం అయితే. రే ప్లేయర్, హాయ్ చెప్పు. ట్రైన్ ఎక్కాక గమ్మున అయితే ఉన్నాం కదా, అలా అందరికీ ఒక హాయ్ చెప్పి ట్రైన్ అంతా ఒక రౌండ్ వేసుకొని వచ్చా. వాళ్ళు అయితే ఇంకా రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మేము రీల్ చేయడం కంటే పక్క వాళ్ళ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది. ఈ టైంలో ఇక్కడ రీల్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆల్రెడీ టీసీ వచ్చి 2 times 3 times వార్నింగ్ ఇచ్చాడు, కానీ మా వాళ్ళు ఆపలేదు. ఫైనల్గా 3-4 takes తర్వాత మంచిగా ఒక రీల్ అయితే చేసాము. డైరెక్ట్ కెమెరా చూడకండి. ఓకే, స్టార్ట్. అగో మళ్ళీ వచ్చిండాడు, అరుస్తున్నాడు. అలా కొద్దిసేపు పడుకున్న తర్వాత ప్లేస్ చూస్తే టైం అయితే 6:30 అయింది. ఎర్లీ మార్నింగ్ ఈ ట్రైన్ జర్నీ, ఈ సన్ రైజ్, ఈ లొకేషన్, వావ్ వావ్ వావ్. ఈ గోడ మా బాబాయ్ కట్టాడు. జీవనం వద్దంట. చెన్నైకి వచ్చాను నేను. 7:20కి అయితే మేము చెన్నై ఎగ్మోర్ రీచ్ అయ్యాము. నడుచుకుంటూ రాండి. వీళ్ళైతే సిగ్గుపడుతున్నారు. శ్రీజ, ట్రైన్ దిగాక కంపెనీ వాళ్ళు మాకు ఒక బస్సు అయితే ప్రొవైడ్ చేశారు. ఆ బస్ కోసం మేము బయటికి వెళ్తున్నాము స్టేషన్ నుంచి. కంపెనీ వాళ్ళు పంపించిన బస్సెస్ అయితే వచ్చాయి.
ఆడ టిఫిన్ అవునా? టిఫిన్స్ తినడానికి హోటల్స్ అయితే వెతుకుతున్నాము. ఫైనల్గా హోటల్లో తిన్నాము. టేస్ట్ తక్కువ, కాస్ట్ ఎక్కువ. ఫైనల్గా మేమైతే కంపెనీకి రీచ్ అయ్యాము. ఇదే టెక్నోమెట్ ఎలక్ట్రానిక్స్. వెళ్ళంగానే మాకైతే ఒక కంపెనీ బుక్, ఒక రఫ్ నోట్ బుక్, ఒక పెన్ ప్రొవైడ్ చేశారు. తర్వాత ఒక టీ, ఒక బిస్కెట్ కూడా ఇచ్చారు. అలా 6 అవర్స్ తర్వాత అయితే లెక్చర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మాకు కంపెనీ నుంచి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. తర్వాత కంపెనీ హెడ్ వచ్చారు. ఆయన మంచిగా ఒక మోటివేషన్ స్పీచ్ ఇచ్చేసి మంచిగా అందరం గ్రూప్ ఫోటో తీసుకొని ఇంకా హోటల్కి అయితే స్టార్ట్ అయ్యాము. చూడండి, వ్యూ చాలా బాగుంది కదా. మేము తీసుకున్న హోటల్ అయితే మహాబలిపురంలో. ఆ వెళ్ళే రూట్లో ఆ యారో మార్క్ కనిపిస్తుంది కదా, అదే బే ఆఫ్ బెంగాల్. చాలా దగ్గర అనమాట. 500 మీటర్స్ మేము వెళ్ళే రోడ్డుకి, సముద్రానికి. 7:30కి అయితే మేమైతే ఇంకా హోటల్కి రీచ్ అయ్యాము. మంచిగా ఫ్రెష్ అయ్యి అలా బీచ్కి వెళ్ళాము. మేము తీసుకున్న హోటల్కి బీచ్కి ఎక్కువ డిస్టెన్స్ ఏముండదు, 200 మీటర్స్. చాలా బాగుంటుంది. ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడ బీచ్లో అందరూ గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ. ఈ నైట్ టైంలో ఈ వేవ్స్ సౌండ్ వింటూ నైట్ అంతా ఇక్కడే కూర్చోాలనిపించింది. నిజంగా చాలా అంటే చాలా మంచి ఫీల్ ఉండింది ఇక్కడ. నైట్ టైం కాబట్టి కొంచెం గాలి ఎక్కువ, సో అలలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. చాలా బాగుంది. కొద్దిసేపు కూర్చొని ఇంకా అలా వాకింగ్ చేస్తుంటే మాకైతే పెద్ద పెద్ద టాటాయిస్ కనిపించాయి, చనిపోయాయి పాపం. చూడండి, చాలా ఉన్నాయి, 2-3 కనిపించాయి నాకైతే. చూడండి, ఇక్కడున్న టాటాయిస్ అయితే ఒక చాలా డేస్ అయింది అనుకుంటా చనిపోయి. స్మెల్ వస్తూ ఉంది. చాలా పెద్ద టాటాయిస్ ఇది కూడా. అందరూ అయితే ఇంకా మంచిగా చిల్ అవుతూ ఉన్నారు బీచ్లో. చూడండి, అందరూ ఇంకా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఫొటోస్, వీడియోస్, గేమ్స్. ఇంకా ఇక్కడ చూస్తే వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చూడండి, మేము అలా కొద్దిసేపు ఆడుకొనేసి ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాం. That's it for day 1 in Chennai. Day 2 is coming soon. So subscribe and turn on the bell icon. See you in the next vlog. Bye bye.